గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త మార్గదర్శకం అయితే వచ్చింది. ఎస్పెషల్లీ ఈ లోన్ రికవరీకి సంబంధించి ఎవరైతే ఈ వేధింపులకు గురి చేస్తుంటారో బ్యాంకుల నుంచి వచ్చి అటువంటి పద్ధతుల్ని, అటువంటి పనుల్ని కట్టడి చేసేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను ఆన్ బోర్డ్ చేయబోతున్నట్టు కూడా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సో ఒకసారి న్యూస్ ఏంటో ఒక చిన్న ఫ్యూ లైన్స్లో చదువుతాను. బ్యాంకు లోన్స్ తీసుకున్న కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఊరటనిచ్చింది. లోన్ రికవరీ పేరుతో రికవరీ ఏజెంట్లు చేసే వేధింపులకు, మొబైల్ డేటా చోరీకి అడ్డుకట్ట వేస్తూ బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సో ఏంటి అసలు ఎటువంటి యాక్షన్ ప్లాన్ రాబోతుంది అంటే, ఇన్ని రోజుల నుంచి చూసాము ఏదైనా కొన్ని లోన్ కట్టిన సందర్భాల్లో బ్యాంక్ నుంచి కొంత థర్డ్ పార్టీ ఏజెంట్లు వచ్చేసి ఇంటి దగ్గర గొడవలు పెట్టుకోవడం, గందరగోళం చేయడం, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా తీసుకెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ చూసాం కదా. సో ఏంటి ఫర్దర్గా ఆర్బీఐ ఎటువంటి అడ్డుకట్ట వేయబోతుంది వీటికన్నిటికీ? సో ఈ ఆర్బీఐ ఏంటంటే ఇది June 1 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. ఇది ఏంటంటే ఆల్రెడీ ఫిబ్రవరిలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే అంటే అందరికీ కూడా ఓపెన్గా డ్రాఫ్ట్ నామ్స్ పబ్లిష్ చేసింది ఆర్బీఐ. దానిలో ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలా అడిషనల్గా అన్నీ కనుక్కొని March 10 తర్వాత వాళ్ళు క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఫైనలైజ్ చేసి ఇప్పుడు June 1 నుంచి కొత్త రూల్స్, కొత్త గైడ్ లైన్స్ లోన్ రికవరీకి రాబోతున్నాయి. సో ఇవేంటంటే ఎవరైనా సరే లోన్ తీసుకున్న రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు కంపల్సరీ. ఇవి తెలుసుకుంటే ఏంటంటే వాళ్ళకు ఎట్లాంటి రికవరీ ఏజెంట్ల నుంచి గొడవలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పించుకోవచ్చు. ఎందుకంటే నీ రూల్స్, నీ హక్కులు తెలిస్తేనే నువ్వు ఎప్పుడైనా సరే తట్టుకోగలుగుతావు. సో ఇందులో ప్రధానమైన మార్పులు ఏమున్నాయనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఆర్బీఐ ఇచ్చిన దాంట్లో బోత్ ఇది బ్యాంక్స్కి పనికొస్తుంది, ఎన్బిఎఫ్సిస్కి, ఫిన్టెక్ కంపెనీస్ అన్నింటికి. ఇది ఓన్లీ బ్యాంక్ ఏజెంట్లకనే కాదు, ఎటువంటి ఎన్బిఎఫ్సి లోన్, అది గోల్డ్ లోన్ కానీ, పర్సనల్ లోన్లు కానీ, ఎటువంటి ఎన్బిఎఫ్సి అయినా సరే, ఫిన్టెక్ కంపెనీస్ అంటే ఓన్లీ యాప్ బేస్డ్ కంపెనీస్ ద్వారా లోన్స్ తీసుకున్నా సరే వాటికి కూడా ఇది పనికొస్తుంది. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ప్రతి ఎన్బిఎఫ్సి కంపెనీకి ఒక లోన్ రికవరీ పాలసీ బర్డ్ అనేది కావాలి అనమాట, అది ఉండాలి కంపల్సరీ. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్, రికవరీ ఏజెంట్లో వాడైతే ఉన్నాడో వాడు కంపల్సరీ IIBF అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేషన్ ఉండాలి. అంటే ఎవరు దొరికితే వాళ్ళు ర్యాండమ్గా అంటే రౌడీలాగా కనబడితే వాళ్ళని తీసుకెళ్ళి ఏజెంట్లుగా కాకుండా ఒక చిన్న టెస్ట్ ఎగ్జామ్ పెడుతున్నారనమాట. దేర్బై ఏంటంటే ఇందులో చెప్పే కోర్స్ ఏంటంటే రికవరీ చేయడానికి కొంచెం సెన్సిటైజ్ చేస్తూ కస్టమర్స్ని, రుణదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి ఒక చిన్న సర్టిఫికేషన్. అవును, సర్టిఫికేషన్ కంపల్సరీ అనేది ఇప్పుడు చెప్పింది. సో ఆ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లోన్ రికవరీ చేయడానికి రావాలి. అట్లాగే ఏజెంట్ పేరు, ఎవరైతే లోన్ రికవరీ ఏజెంట్, మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్, బ్యాంక్ ఎవరైతే రికవరీ పంపిస్తుందో వాళ్ళు, ఇవన్నీ కూడా ముందే కంపల్సరీ తెలియజేయాలి. మన రైట్ ఉంటుంది. నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ నంబర్ ఏంటి అన్నీ కనుక్కోవడానికి నీకు టోటలీ రైట్ ఉంది. ఇంతకుముందు ఏమో కానీ ఇప్పుడైతే పక్కా ఉంది. అండ్ ఆల్సో ఎటువంటి లాంగ్వేజ్ అనేది నెగిటివ్గా, అపరిశుభ్రంగా అంటే కొంచెం అబ్యూసివ్గా వాడడానికి, బెదిరింపులు చేయడానికి లేదు. అండ్ హానికరంగా థ్రెటనింగ్ కూడా ఎటువంటి జరగకూడదు. ఇది అబ్సల్యూట్, దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో అనమాట. ఇంకొకటి కూడా, అయినంత వరకు కాల్ చేయడం కూడా ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే కాల్ చేయాలి. దానికన్నా ముందు కానీ దాని తర్వాత కానీ చేయడానికి రికవరీ ఏజెంట్కి కానీ బ్యాంకులకు కానీ హక్కు లేదు డబ్బులు అడగడానికి. అండ్ అది కూడా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మొబైల్ మీరు డేటా అన్నారు, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆర్ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే మన కోవర్కర్స్, వాళ్ళని మన లోను గురించి సంప్రదించడం అస్సలు హక్కు లేదు. మీ దగ్గర మనం ఎగ్జాంపుల్ ఆన్లైన్ లోన్ తీసుకుంటున్నప్పుడు మన కాంటాక్ట్స్ మొత్తానికి యాక్సెస్ తీసుకొని ఆ కాంటాక్ట్స్ అప్లోడ్ చేసుకొని మనం కట్టకపోతే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మనకు తెలిసిన వాళ్ళకి చూడండి ఈ వ్యక్తి కట్టట్లేదు, చూడండి మీకు ఎట్లాంటి ఫ్రెండ్ ఉన్నాడు, మీకు ఫోన్ చేయాల్సి వస్తుందని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కంపెనీస్ ఉన్నాయి అట్లా. సో అవన్నిటికి కట్టడి చేయడానికి ఇప్పుడు ఆర్బీఐ స్పెసిఫిక్గా రూల్ తెచ్చింది. యూ కెనాట్ కాల్, నువ్వు ఎవరైతే లోన్
తీసుకున్నారో ఆ వ్యక్తితోటే మాట్లాడాలి. మళ్ళీ ఇంకొకటి కూడా, ఏదైనా విషాదం కానీ, ఎటువంటి పెళ్లి కానీ, పండుగల టైంలో ఇబ్బందులు పెట్టకూడదు. అది కూడా క్లియర్గా రికవరీ ప్రాసెస్ ఆపేయాలి. క్లయింట్ చెప్పాడు నాకు పెళ్లి ఉంది ఇప్పుడు 15 రోజుల తర్వాత రండి అంటే ఆపేయాలి. ఆ ఇంట్లోకి ఏదైనా విషాదం ఏదైనా జరిగింది, ఇబ్బంది అయింది ఇంట్లో ఏదన్నా, సో అది కూడా చెప్పాల్సిందే, అది కూడా చేయాల్సిందే. సో ఇవన్నీ కూడా కంపల్సరీ June 1 నుంచి ఇప్పుడు వ్యాలిడిటీ వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పినట్టు IABF యొక్క సర్టిఫికేషన్ కంపల్సరీ ఉండాలి ముందే. అంటే ఈ లోన్ ఏజెంట్లు, లోన్ రికవరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి ట్రైనింగ్ ముందే ఇవ్వాలి. అండ్ ఎలా మాట్లాడాలనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇది ఒక స్టాండర్డైజ్డ్ నార్మ్స్ అనేది ముందే వాళ్ళకు కూడా సెట్ చేసింది RBI ఈసారి. అట్లాగే ఇంకోటి, ఎవరైనా తప్పు ప్రవర్తిస్తే ఈ రికవరీ ఏజెంట్లు ఎవరైతే చేస్తే RBI కఠిన చర్యలు తీసుకుంటుంది అనమాట. మనం కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంది. కావాలంటే ప్రాసెస్ని ఆపేస్తుంది, లేకపోతే ఏజెంట్ని తీసేస్తుంది. ఇంకా పెద్ద నేరం చేస్తే చట్టపరంగా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఇప్పుడు ఈ కొత్త బిల్లు ద్వారా, కొత్త ప్రాసెస్ ద్వారా మనకి ఇచ్చింది. సో అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రికవరీ ప్రాసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనేది RBI యొక్క అవసరము అండ్ వాళ్ళు చెప్పిన పర్పస్. సో ఇందులో ఏంటి, ఏజెంట్ ఎంచుకోవడం నుంచి, ఏజెంట్ ట్రైన్ చేయడం నుంచి, ఏజెంట్ వచ్చి ఎలా పనిచేస్తాడో మొత్తం అన్నీ కూడా RBIకి ఇన్ఫామ్ చేయాల్సిందే. అండ్ కొన్ని పరిమితులను కూడా విధించింది. బ్యాంకు కార్యాలయము కానీ ఏమంటారు, లేకపోతే ఏదైనా బ్యాంక్ సెక్యూరిటీ మరియు ఇట్లాంటి వాటి నుంచి అనుమతి లేకుండా వీళ్ళు వెళ్ళి వాళ్ళంతా మన ఆఫీస్కి కానీ మన ఇంటికి రావడానికి వెళ్ళకూడదు. కంపల్సరీ ముందే ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అండ్ సరైన టైంలో కాల్ చేయకపోతే మాత్రం కంపల్సరీ రికవరీ ప్రాసెస్ ఆపేయాల్సింది. పొద్దున 7 గంటలకు, పొద్దున 6 గంటలకు ఫోన్ చేయడం అబ్సల్యూట్లీ నో. అండ్ ఇంకొకటి, మనకి గ్రీవెన్స్ అని ఉంటుంది. గ్రీవెన్స్లో మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. అండ్ ఫిర్యాదు చేశాక ఇంకా రికవరీ ఏజెంట్ పంపకూడదు. పంపించినప్పుడు మళ్ళీ ఇంకోటి, ఛార్జెస్ ఇవన్నీ కూడా అడిషనల్గా వేయకూడదు వన్స్ గ్రీవెన్స్లో కంప్లైంట్ నోట్ అయిపోయింది అంటే. సో ఇవన్నీ చెప్పారు. అండ్ గ్రీవెన్స్ తర్వాత కూడా అంబుడ్స్మెన్ ఉన్నారు, తర్వాత కూడా ప్రాసెస్. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఓన్లీ వినియోగదారులు మన ఎవరైతే కాపాడడం కోసం చేసింది. చాలా కంప్లైంట్స్ అవుతున్నాయి, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు వేధింపుల వల్ల, పెద్ద పెద్ద ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఫ్యామిలీస్ బ్రేక్ అవుతున్నాయి, ఫ్యామిలీస్లో రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి ఇలాంటి లోన్ వల్ల. సో ఇవన్నిటిని కొంచెమైనా తగ్గించి, వేధింపులు తగ్గించడానికి RBI చేసిన ప్రక్రియ. దీన్ని మనము కూడా ఎవరైనా ఇబ్బందులు, నిజంగానే జెన్యున్గా ఇబ్బందులు ఉంటే ఇవన్నీ తెలుసుకొని, రూల్స్లు తెలుసుకొని, మీ హక్కుల కోసం గట్టిగా మాట్లాడి, ఎవరైనా లోన్ రికవరీ ఏజెంట్ వస్తే ఆ సంస్థతో మాట్లాడి మీరు సాల్వ్ చేసుకోవడానికి, సెటిల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కొత్తగా June 1 నుంచి. అంటే ఇన్ని రోజుల నుంచి ఒక స్ట్రీమ్ లైన్గా లేని వ్యవస్థను ఇక్కడ నుంచి ఒక స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు. ఈ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కట్టడి వేసే విధంగా, వినియోగదారుల హక్కులు కాపాడే విధంగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ చర్యలు అయితే తీసుకుంది. ఈ చర్యలు తీసుకుంటుంది. యాజ్ అ వినియోగదారులుగా మనకు కూడా ఈ హక్కులు తెలిస్తే ఏంటంటే మాట్లాడడానికి కానీ, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందులాగా భరించాల్సిన అవసరం లేదు. ఒక లోన్ రికవరీ ఏజెంట్ వస్తే పారిపోవడం, 6 తిట్లు తినడం అవసరం లేదు. ఎవరితో ఏమి తిట్లు తినాల్సిన అవసరం లేదు. నువ్వు అప్పు తీసుకున్నావు, టైం కట్టు, లేదంటే పనిష్మెంట్ ఎంత ఉంటే కట్టేసి తీసుకోవాలి. కానీ భయపెట్టడానికి ఇట్లాంటివి మాత్రం చేయకూడదని మాత్రం RBI కొన్ని మంచి విషయాలు కూడా చెప్పారు. ఇందాక ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు, ఆ శుభకార్యం అయ్యి అంటే ముందుగా అంటే వాళ్ళు ఏం చెప్తారో ఆ శుభకార్యం బట్టి దాన్ని బట్టి 10-15 రోజుల తర్వాత వెళ్ళి అప్రోచ్ అవ్వడం, ఇంకా ఏదైనా సాడ్ థింగ్స్ ఏదైనా జరిగినప్పుడు అప్పుడు కూడా వెళ్ళి అప్రోచ్ కావడం, ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదని చెప్పి చాలా మంచి విషయాలు మాత్రం మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురాబోతుంది సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇది ప్రాసెస్ గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ ఈ లోన్ రికవరీ సంస్థలు కానీ, NBFCలు కానీ, బ్యాంకులు కానీ ఇవి ఎంతవరకు పాటిస్తాయనేది మాత్రం చూడాల్సింది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.